లేదు. అంటే మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం భూమి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. అందుకే మన శరీరంలో ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన ఎర్త్ ఉంది కదా, అది ఒక పెద్ద హ్యూజ్ మ్యాగ్నెటిక్ గోళం. ఇప్పుడు నేను ఒక మోడల్ మీకు చూపిస్తా. ఈ ఎర్త్ మీకు ఆకాశంలో తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం భూమికి పైన సూర్యుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మనకి భూమి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సూర్యుడు ఎంత పెద్దదో ఇటువంటి 13 లక్షల భూములు సూర్యుడి లోపల ఇముడుతాయి. సూర్యుడే మహా పెద్ద మ్యాగ్నెటిక్ గోళం. అది దాని చుట్టూరు అన్ని గ్రహాల్ని తిప్పుకుంటుంది. తర్వాత మన భూమి ఆకాశంలో వేలాడుట మీకు తెలుస్తుంది. అంటే భూమి లోపల మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ రెండూ ఉన్నాయి. అంతేకాక నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వెల్లడవుతున్నాయి. భూమి తనకు తాను ఒక రౌండ్ కొడితే అది డే అండ్ నైట్ అవుతుంది. అలాగే సూర్యుని తిరిగి వస్తే 1 ఇయర్ అవుద్ది, 365 డేస్. శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని 2 రకాలుగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకటి యోగా ఎక్సర్సైజ్ ద్వారా, ఇంకొకటి బయోమాగ్నెటిజం ద్వారా. రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి. యోగా ఎక్సర్సైజ్ చేయడం అనేది కోట్లాది మందికి తెలుసు, కానీ అది చెయ్యరు. నిద్రపోవడం అందరికీ ఇష్టం, కానీ బైఫాల్ట్ నిద్రపోకుండా ఎవరు ఉండలేరు. సో మా 3/6, 5.5/6 సైంటిఫిక్ బయో మ్యాట్రసెస్ లో నిద్రపోండి. ఎండ్ రిజల్ట్ ని మాత్రం చూడండి. బయోమాగ్నెటిజం ద్వారా మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి బై డిఫాల్ట్ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ సెల్స్ హెల్తీ అవుతాయి. తర్వాత మనకి రాబోయే ప్రమాదం నుండి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. బయోమాగ్నెటిజం ప్రివెన్షన్ కి పనిచేస్తుంది. మన శరీరంలో 95% రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ నిద్రలోనే జరుగుతుంది. అందువల్ల ప్రకృతి రాత్రినిచ్చింది మనం నిద్రపోవడానికి. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ కావాల్సి వస్తాయి. ఒకవేళ మీరు బయో మ్యాట్రసెస్ మీద పడుకుంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్ అవడానికి అది హెల్ప్ చేస్తుంది. బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడు బయో మ్యాట్రస్ లోనే పడుకోవాలి. అది మన బ్లడ్ సర్క్యులేషన్ ని కరెక్ట్ గా ఉంచి ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఎన్ని ఆర్గన్ పార్ట్స్ ఉన్నాయో దానికి ప్రపోర్షనట్ లెవెల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికితే అది బాగా ఫంక్షన్ చేస్తుంది. మన కిడ్నీకి బాగా బ్లడ్ దొరికితే అది సరిగ్గా ఫంక్షన్ అవుతుంది. ప్యాన్క్రియాస్ కి బాగా బ్లడ్ దొరికితే అది బాగా ఫంక్షన్ అవుతుంది. ఏ సమస్య ఉండదు. దాంతో పాటు ఇన్సులిన్ జనరేట్ అవుద్ది. ఎలా మనం నిద్రపోయేటప్పుడు మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ అనే ఒక ఆర్గన్ ఉంది. పీనల్ గ్లాండ్ జనరేట్స్ మెలటోనియన్ హార్మోన్. తర్వాత మెలటోనియన్ హార్మోనే ఒకే ఒక హార్మోన్ మనకి నిద్రని ఇవ్వగలదు. పీనల్ గ్లాండ్ ఎప్పుడు మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుందంటే దానికి కరెక్ట్ అయిన మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికినప్పుడు. ప్రాపర్ మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికిందంటే పీనల్ గ్లాండ్ మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుంది. అప్పుడు మనం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఒకవేళ పీనల్ గ్లాండ్ కి ప్రపోర్షనేట్ ఆక్సిజన్ లెవెల్ దొరకకపోతే అప్పుడు పీనల్ గ్లాండ్ ప్రాపర్ ప్రపోర్షన్ లో మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేయదు. అప్పుడు మన నిద్ర చెడిపోతుంది. 2, 3, 4 గంటలే పడుకోగలం. అడల్ట్ బాడీకి మాక్సిమం 8 గంటల సేపు నిద్ర అవసరము. బయోమాగ్నెటిజం మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువసేపు నిద్రపోయినా అప్పుడు మీరు వ్యాధిగ్రస్తులే. తక్కువ నిద్రపోయినా అంతే. బయోమాగ్నెటిజం టాప్ టు బాటమ్ మీ శరీరంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది సర్క్యులేటెడ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుద్ది. అప్పుడు మన శరీరం బ్యాలెన్స్ అవుద్ది. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. మన శరీరంలో నేచురల్ గానే